కలెక్టర్ గారు స్పందించి గోసల దేవుడిపై దాడి చేసిన నక్కపల్లి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలి. 55 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి గోసల దేవుడిపై దాడి చేసిన నక్కపల్లి తహసీల్దార్ పై వెంటనే చర్య తీసుకో. దాడిని ఖండించండి. గోసల దేవుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. 55 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు 55 సంవత్సరాల గోసల దేవుడిపై నక్కపల్లి తహసీల్దార్ గారు చేసిన దాడిని ఖండించండి. నక్కపల్లి తహసీల్దార్ గారిపై కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. గోసల దేవుడి గారిపై నక్కపల్లి తహసీల్దార్ గారు చేసిన దాడిని ఖండించండి. వెంటనే నక్కపల్లి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలి. నక్కపల్లి తహసీల్దార్ ని సస్పెండ్ చేయాలి. వెంటనే నక్కపల్లి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలి. 55 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధి తీసుకోవాలి. గోసల దేవుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గోసల దేవుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి చెందినటువంటి 55 సంవత్సరాల వయసు పడుతున్న మత్స్యకారుడు గోసల దేవుడిపై దాడి చేసిన నక్కపల్లి తహసీల్దార్ పై చర్య తీసుకోవాలి. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి గోసల దేవుడిపై దాడి చేసిన నక్కపల్లి తహసీల్దార్ పై చర్య తీసుకోవాలి. గోసల దేవుడి కుటుంబానికి న్యాయం చేయాలి. భూమి తీసుకు 30 సంవత్సరాలు అవుతుందండి కొనుక్కోయేది. 30 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చాడండి. దాని మొక్కలు నీరేసుకుంటున్నానండి. నీరేసుకుంటే వచ్చి కుర్రోడిని పిలిచి రమ్మన్నాడు ఎంఆర్ఓ దగ్గరికి. పక్క రోడ్డు పక్క వచ్చాడండి. వస్తే నాన్న ఏమంటే చెప్పి అడిగాను. అంటే మొక్క ఎందుకు వేసావు, మొక్క ఈ కడదని వచ్చి పీకెత్తున్నాడండి. మొక్కలు పీకెత్తున్నాడు. అడ్నే సరే ఆగనేదండి. అదే పిల్లలు చంపేయండి అన్నాను. అలాగనే ఆగలేదు. ఆగపోతే అయితే మరి నేను క్యాన్సర్ మెడిసిన్ అండి, నాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడన్నా ఎలాగన్నా ఆపండి అంటే అలాగా ఆగలేదండి. అలా పీకేసేవాడు. అవన్నీ ఇలా గంతేసాడండి. నాకు కొలు తిరిగి పడిపోయానండి. అంతేనండి. మా అబ్బాయి ఫోను నా సెటిల్మెంట్ చేసినాడు. అది వీడియో తీస్తా ఉంటే వీడియో చేయించితే కానీ ఒప్పుకునేదండి. చల్ల అబ్బాయి అప్పుడు వచ్చాడండి. కలెక్టర్స్ పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణని వ్యతిరేకించండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతం రాజీపేటలో కలెక్టర్స్ పార్టీతో జరుగుతున్నటువంటి బలవంతపు భూసేకరణ వ్యతిరేకించండి. ప్రభుత్వ బలవంతపు భూసేకరణ ఆపాలి. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలి. ప్రభుత్వ చర్యని ఖండించండి. ఓటమి ప్రభుత్వ చర్యలను ఖండించండి. ఓటమి ప్రభుత్వ భూదాహాన్ని ఆపండి. ఓటమి ప్రభుత్వ భూదాహాన్ని ఖండించండి. ఓటమి ప్రభుత్వ భూదాహాన్ని వ్యతిరేకించండి. జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్ దగ్గర బైరెడ్డిపాలెం అనే గ్రామంలో అప్రోచ్ రోడ్డుకి భూములు ఇవ్వం, మా భూములు కోర్టులో కేసు ఉంది, కేసు జడ్జిమెంట్ అయిన తర్వాత మాత్రమే భూములు ఇస్తామని చెప్పి ఒక వృద్ధ దంపతులు ఆ అప్రోచ్ రోడ్డు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారాంగం జేసీబీ బేసిన్తో ఆ వృద్ధ దంపతులని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించినటువంటి సంఘటన మన కళ్ళెదుటే జరిగింది. ఆ సంఘటన మరొక ముందే నిన్న స్వయాన రాష్ట్ర హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేటలో గోసల దేవుడు తండ్రి మన్నయ్య అనేటువంటి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సామాన్య మత్స్యకారుడు. ఇతనికి గత 3 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఉన్నాడు. అయితే వీరికి రాజీపేటలో 231 సర్వే నెంబర్లో రమారమి 3 ఎకరాల 37 సెంట్లు జిరాయితీ భూమి ఉంది. ఈ భూమిని ఆ చుట్టూ ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించారు. దాని నుండి మినహాయింపు ఇవ్వాలని చెప్పి వీళ్ళు అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు కూడా 2025లో ఈ భూమి మేము
తీసుకోలేదు అని ఏపీఐఐసి అధికారులు ఎండార్స్మెంట్ ఇచ్చారు. నక్కపల్లి తహసీల్దార్ కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు. అలాగే ఈ భూమిలోకి అధికారులు చొరబడకుండా ఉండాలని చెప్పి వీళ్ళు 4/7/2025 రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టులో స్టేటస్ కో తెచ్చుకున్నారు. ఒక పక్క అధికారుల దగ్గర నుంచి ఆ భూమి మినహాయింపు కోసం దరఖాస్తు పెట్టుకొని మినహాయింపు తీసుకున్నారు. రెండోది అధికారులు ఎవరు కూడా ఆ భూమిలోకి రాకుండా ఉండడం కోసం 4/7/2025 స్టేటస్ కో తీసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్ననే దేవుడు గారు వాళ్ళ భూమిలో వేసినటువంటి మొక్కలకి నీరు పోసుకుంటున్నారు. అది ఆయన హక్కు. ఎందుకంటే స్టేటస్ కో యొక్క అర్థం ఏంటంటే, స్టేటస్ కో ఎవరైతే స్టేటస్ కో తెచ్చుకున్నారో వారి యొక్క భూమిలో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, భూమి అమ్మకూడదు. అలాగే వేరే వాళ్ళ భూమిలోకి చొరబడకూడదు. అలాగే 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 12, 20 కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. రైతుకి ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వకుండా, రైతుకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూమిలోకి చొరబడకూడదని. కానీ వాటన్నిటిని కూడా ధిక్కరించి నక్కపల్లి తహసీల్దారి గారు అక్రమంగా భూమిలోకి చొరబడి దేవుణ్ణి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసి ఆయన అవమానపరిచి ఆయన పైన దాడి చేసినటువంటి కారణంగా అప్పటికే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి దేవుడు ఆ పొలంలోనే కుప్పగోలు హైబీపీ వచ్చి కుప్పగోలిపోయి స్పృహ తప్పు పడిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన వైద్యానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఒక మండల తహసీల్దారిగా మీరు చేయాల్సినటువంటి పని కాదు ఇది. మీరు మొక్కలు పీకలం ఏంటి? మీకు ఎవరిచ్చారు అధికారం? అసలు స్టేటస్ కో ఉన్నటువంటి సంగతి మీకు తెలుసు కదా. అటువంటి అప్పుడు ఆ భూమిలోకి మీరు ఎలా చొరబడతారు? అంటే మేము ఏం చేసినా చెల్లిపోద్ది కదా అనేటువంటి ఒక అధికార దురహంకారంతో, అధికార మదంతో ఈరోజు నక్కపల్లి తహసీల్దారి గారు, నక్కపల్లి రెవెన్యూ అధికారులు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా భూములు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన పైన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఈరోజు గోసల దేవుడి గారి ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ఐబీపీకి లోనయ్యి క్యాన్సర్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఉన్నాడు కాబట్టి మరణించే ఇవాళ దానికి ఎవరు బాధ్యత వహించో ఉండేవాళ్ళని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. హోంమంత్రి గారికి ఇవన్నీ కనబడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆయన మేము భూములు మహాప్రభు అని చెప్పేసి చెబుతా ఉంటే హైకోర్టు నుంచి స్టేటస్ కో తీసుకొస్తే దాన్ని